నాగర్ కర్నూలు జిల్లా ఉర్కొండ మండలంలోని మాదారం గ్రామానికి చెందిన పిన్నంశెట్టి ఆంజనేయులు కుటుంబంపై వారి బంధువులు దాడి చేయడంతో పాటు సంబంధిత భూమి హద్దులను తమ పేరుతో స్లాట్ బుక్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవడం తీవ్ర అన్యాయమని ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు రాజు ఆరోపించారు. ఈ వ్యవహారంలో బాధిత కుటుంబానికి న్యాయం జరగకుండా అధికారులు వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. ఈ సందర్భంగా బీఎస్పీ పార్టీ పార్లమెంట్ సభ్యుడు పృథ్వీరాజ్ మాట్లాడుతూ, ఈ విషయమై తహసీల్దార్ను ప్రశ్నించగా తమకు కూడా సమాచారం అందిందని చెప్పారని తెలిపారు. అయితే బాధిత కుటుంబ సభ్యులు 3 రోజుల ముందే తమ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా తాము ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేసినట్లు పేర్కొన్నారు. ఆంజనేయులు కుటుంబ సభ్యులు ప్రజావాణిలో జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారని, దీనిపై కలెక్టర్ ఇరు వర్గాలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని తహసీల్దార్కు ఆదేశాలు జారీ చేసినప్పటికీ రాజకీయ ఒత్తిళ్ల కారణంగా ఒక వర్గానికి అనుకూలంగా వ్యవహరించి మరో వర్గానికి అన్యాయం చేస్తారని ఆయన ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ధరణి విధానంలో ఎదురైన సమస్యల మాదిరిగానే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి వ్యవస్థ కూడా పేద రైతులకు ఇబ్బందులు కలిగించేలా మారుతోందని విమర్శించారు. భూముల విషయంలో పేద రైతులకు పూర్తి రక్షణ కల్పించేలా చట్టాలను మరింత బలోపేతం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ అంశంపై త్వరలో జిల్లా కలెక్టర్తో పాటు సంబంధిత ఉన్నతాధికారులను కలిసి బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా విజ్ఞప్తి చేయనున్నట్లు తెలిపారు. అధికారులు ఎలాంటి ఒత్తిళ్లకు లోను కాకుండా వాస్తవాలను పరిశీలించి న్యాయం ఉన్న వారికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ గూటం విజయ్, బీఎంపీ గడ్డం విజయ్, జంగయ్య, నాగర్ కర్నూలు ఇన్ఛార్జ్ మద్దిలేటి బీఎస్పీ తదితరులు పాల్గొన్నారు. ఒక మాట సార్ అని కలెక్టర్ గారు ఒక లెటర్ మీకు మళ్ళీ 2 నెలల్లో పంపిండు. దీన్ని ఏమన్నా అమలు చేస్తావా? దీన్ని తీసి మడత పెట్టి ఎండార్స్మెంట్ ఏమని ఇచ్చినావు? ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, మహాజన సోషలిస్టు పార్టీ, బహుజన ముక్తి పార్టీ, వివిధ ఎంఆర్పిఎస్ సంఘాలు, పార్టీల ఆధ్వర్యంలో ఉమ్మడిగా ఊరుకొండ మండల ఎంఆర్ఓ గారిని, ఎస్ఐ గారిని కలవడం జరిగింది. ఊరుకొండ మండలం మాదారం గ్రామంలో 331వ సర్వే నెంబర్లో పాలి భాగస్థుల మధ్యలో ఓవర్ ల్యాప్లో ఎంఆర్ఓ గారు కానీ, ఇంతకుముందు పనిచేసిన ఎస్ఐ గారు కానీ ఏకపక్షంగా పనిచేస్తూ ఉన్నారని ఈరోజు మాకు స్పష్టంగా అర్థమైంది. కోర్టు ఆర్డరు రిజిస్ట్రేషన్ చేయడానికి పనికిరాదని చెప్తా ఉన్నాడు. మరి ఇది నిజమా అబద్ధమా? గౌరవ జిల్లా కలెక్టర్ గారితో మేము తేల్చుకుంటాం. మరి అటువంటిప్పుడు మేము కోర్టుకి ఎందుకు పోవాలి? కోర్టు ఆర్డర్కు విలువ లేనప్పుడు కోర్టుకు ఎందుకు పోవాలి? కోర్టు ఆర్డర్ ఉంటే భూమి సర్వే చేయొద్దట, కానీ కోర్టు ఆర్డర్ ఉన్నా రిజిస్ట్రేషన్ చేయొచ్చని ఊరుకొండ మండల తహసీల్దార్ గారు చెప్తా ఉన్నారు. మాకు ఒక కాపీ కూడా ఇచ్చారు. ఈ కాపీని తీసుకుపోతాం. బదావత్ సంతోష్ గారు, గౌరవ జిల్లా కలెక్టర్ గారు 2వ నెలలో మీరు ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే రిజిస్ట్రేషన్ పైన సంబంధించిన అధికారులకు, సంబంధించిన బాధిత కుటుంబ సభ్యులకు చెప్పి నిర్ణయం తీసుకోండి అంటే, నేను ఆల్రెడీ 1వ నెలలోనే ఇచ్చిన అంటున్నాను. మరి కలెక్టర్ గారు 2వ నెలల్లో మీకెందుకు లెటర్ ఇవ్వాలి? మాకు 1వ నెలలో మీరు లెటర్ ఇచ్చినప్పుడు కలెక్టర్ గారి ఆదేశాలకు విలువ లేదు. ఇక్కడ ఉన్న సిఐ, డిఎస్పీ, ఎస్పీ గారి ఆదేశాలను పోయిన ఎస్ఐ పట్టించుకోలేదని బాధిత కుటుంబం ద్వారా మాకు తెలుస్తూ ఉన్నది. ఇప్పుడు వచ్చిన ఎస్ఐ గారు కూడా కూలంకషంగా ఈ విషయం పైన చర్చ చేసి ఏకపక్షంగా వ్యవహరించకుండా నిజానిజాలను నిగ్గుదేల్చి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే కల్వకుర్తి నుంచి, ఒంగూరు నుంచి ఎవరెవరో కట్టెలు పట్టుకొని వచ్చి కార్లలో వచ్చి మారణ ఆయుధాలతోని ఈ కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేసి ప్రాణాలు తీసేస్తూ ఉంటున్నట్ట. వీళ్ళ ప్రాణాలు పోతే రమాకాంత్, ప్రశాంత్, కృష్ణయ్య అనే వాళ్ళే కారణం అవుతారని కూడా మేము ఆరోపిస్తూ ఉన్నాం. ఎందుకంటే మీకు వాళ్ళకు తప్ప వేరే ఎవరికి కూడా పంచాయతీ లేదు కాబట్టి మీకేమైనా స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంటే మరి మీరు ఇట్లా రౌడీలను, గూండాలను పంపిస్తే దానికి మీరు తగిన మూల్యం మీరే చెల్లించాల్సి వస్తుందని మేము బహుజన్ సమాజ్ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. వాళ్లకు గొడవ మధ్యలో మరి పూర్తిగా ఎంఆర్ఓ గారు ఇన్వాల్వ్మెంట్ అయ్యి మరి గతంలో ఏదైతే డబ్బులకు పట్టా పొలాన్ని కొనుగోలు చేసుకొని మరి మోకా నుంచి ఇప్పటి వరకు కూడా వీళ్ళే అందిన వారి కుటుంబంగా కొనసాగుతూ ఉన్నారు. మరి అయితే అదే పొలాన్ని, అదే సర్వే నెంబరు, అదే హద్దులతోటి మరి వాళ్ళ ప్రశాంత్ వాళ్ళకు కూడా అదే హద్దులతోటి రిజిస్ట్రేషన్ చేయడం అనేది ఎంఆర్ఓ గారు పూర్తిగా అన్యాయం చేసిందనే విషయం కూడా ఈరోజు అందరు కూడా అర్థమవుతా ఉన్నది. కాబట్టి ఎంఆర్ఓ గారిని ఈరోజు సంప్రదిస్తే మరి ఏదైతే 1వ తారీఖు ఈ సంవత్సరంలో 1వ తారీఖు నాడు కలెక్టర్ గారికి లెటర్ ద్వారా
సార్ మరి పలానా విషయము ఇట్లా ఉంది, ఏం చేయాలని మీరు కలెక్టర్ గారికి ఎంఆర్ఓ గారు రాస్తే మరి అదే విషయాన్ని ఇదే సంవత్సరంలో 2వ నెలలో మరి కలెక్టర్ గారు ఈ విషయాన్ని పూర్తిగా పరిశీలన చేసి ఏం చేయాలనేది మీరు ఆలోచన చేసి ఆ బాధితులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాతనే మీరు ఏ విధంగా వాళ్ళకి న్యాయం జరగాలనో న్యాయం జరగాల్సిన వాళ్ళకు న్యాయం చేసే విధంగా మీరు చొరవ చూపాలని ఎంఆర్ఓ గారికి ఆర్డర్స్ ఇస్తే అలాంటి విషయాన్ని పక్కన పెట్టి వాళ్ళు డైరెక్ట్గా డైరెక్షన్ రూపంగా వాళ్ళు ఏ రకంగా వాళ్ళు ప్రలోభపడ్డారో మాకు తెలియదు ఎంఆర్ఓ గారు, కానీ ఆ పొలాన్ని వాళ్ళకు పట్టా చేయడం జరిగింది. కాబట్టి పూర్తి గతంలో ఏదైతే పట్టాగా ఉన్నటువంటి పట్టదారులు అయితే ఉన్నారో వాళ్ళకే పూర్తి సర్వ హక్కులు ఈ పొలాన్ని ఉండడం వాళ్ళకు ఉండాలని మేము కూడా కోరుతా ఉన్నాం. తక్షణమే ఇది యొక్క పొలాన్ని విషయంలో బాధితులకు ఉన్నటువంటి గతంలో ఆంజనేయుల కుటుంబం వారికి ఉండే విధంగా చొరవ చూపాలని ఎంఆర్ఓ గారికి మళ్ళీ ఆర్టీఓ గారికి కలవడం జరుగుతుంది. ఇప్పుడున్నటువంటి ఎంఆర్ఓ గారు కావచ్చు ఉద్దేశపూర్వకంగానే ఆంజనేయుల కుటుంబానికి అన్యాయం చేస్తూ వాళ్లకు ఫేవర్గా చేయడం జరిగింది. దీన్ని వెంటనే సరి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వెంటనే దీనికి నైతిక బాధ్యత ఎంఆర్ఓ గారు బాధ్యత తీసుకొని ఇది ఎమ్మడే సమస్య పరిష్కారం చేయాలి, ఆంజనేయుల కుటుంబానికి న్యాయం చేయాలని ఈ న్యాయ పోరాటం కోసం మేము జిల్లా కలెక్టర్ గారిని కలుస్తాము. ఇలాంటి తప్పులు ముఖ్యంగా ధరణిలో గత ప్రభుత్వంలో వచ్చినట్టు ధరణిలో అనేక లోపాలు ఉండవని చెప్తున్నటువంటి పరిస్థితిలో ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఏముంది? ఇప్పుడు వచ్చినటువంటి భూభారతిలో కూడా సేమ్ ఇలాంటి చట్టాలే ఉంటే ఏడ న్యాయం జరుగుతుంది అంటే ప్రాణాలు పేద ప్రజలకు ప్రాణాలు తీసుకునేటువంటి పరిస్థితి ఉంది. ఎంఆర్ఓ చుట్టూ, కోర్టుల చుట్టూ, ఆర్డీఓల చుట్టూ, కలెక్టర్ల చుట్టూ తిరిగినా కానీ భూ సమస్యలు పరిష్కారం అవుతలేవు.